గర్భం రావడానికి వీర్యం ఎంత మోతాదు ఉండాలి? గర్భం రావడానికి వీర్యం ఎంత మోతాదు అంటే కనీసం 1/2 cc ఉండాలండి. 1/2 cc కానీ 1 cc ఉండాలి. జనరల్గా 1 cc పైన ఉంటేనే గర్భం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. 1/2 cc వరకు వస్తుంది కానీ 1 cc ఉంటే మాత్రం తప్పకుండా గర్భం రావడానికి అవకాశం. సాధారణ మన మగవాళ్ళలో 2.5 cc ఉంటుంది వీర్యం. మినిమం 2 to 5 cc అండి వీర్యం పడేది. మగవాళ్ళలో 2 to 5 cc పడుతుంది వీర్యం పడేది. 2 cc నుంచి 5 cc సాధారణంగా. కానీ గర్భం రావడానికి 1 cc ఉంటే మంచిది. 1/2 cc అని కూడా గర్భం రావడానికి అవకాశం ఉంది. అది ఎవరిలో అయినా సరే గర్భం రావట్లేదు అంటే చూడాల్సిందంటే వీర్యం క్వాంటిటీ ఎంత ఉంది అనేది ముఖ్యం. టెస్ట్ చేసి చూడాలి. క్వాంటిటీ అనేది కనీసం 1 cc ఉండాలి. 1/2 cc వస్తే కానీ 1 cc ఉండాలి. దాంట్లో వీర్య కణాలు కదిలే కనీసం 60% ఉండాలి. అంటే 40% అన్నా వస్తుంది వేరే విషయం, కానీ 60% ఉండాలి. మినిమం 60 million హెల్దీ పర్సన్ అంటే గర్భం రావడానికి హెల్దీ పర్సన్ అంటే ఒక 1 cc వీర్యంలో 60 million ఉండాలి. 60% మొటిలిటీ ఉండాలి, కదలిక ఉండాలి. ఉన్నట్లయితే వాళ్ళ గర్భం తేలిగ్గా వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.